Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. Hello Grapplers, welcome to Grapple Tech and welcome to episode number 37 of our Java Plus JSA series in Telugu. And మనం ప్రీవియస్ వీడియోస్‌లో చాలా క్లియర్‌గా అసలు అర్రేస్ అంటే ఏంటి? వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌ని కొన్ని ప్రాక్టీస్ చేసి, స్ట్రింగ్స్ అంటే ఏంటి? వాటిలో ఉన్నటువంటి కొన్ని మెథడ్స్‌ని ప్రాక్టీస్ చేసి, అండ్ నాట్ ఓన్లీ దట్ స్ట్రింగ్స్ మీద కొన్ని క్వెషన్స్ కూడా మనం సాల్వ్ చేసాం. ఒకవేళ మీరు గనుక చూడకుండా ఉండుంటే, సో ఫస్ట్ ఆ వీడియోస్ చెక్‌ఔట్ చేసి తర్వాత ఈ వీడియోకి రండి. ఎందుకు అంటే వి ఆర్ ఫాలోయింగ్ ఎ సీక్వెన్స్ అన్నమాట. అండ్ ఒకవేళ మీకు ఏదైనా కాన్సెప్ట్ తెలుసు అంటే కూడా వీడియో చూడండి. బికాజ్ ఖచ్చితంగా మీకు తెలియని టాపిక్ ఏదో ఒకటి దాంట్లో మేము ఇంక్లూడ్ చేసి ఉంటాం. మీరు కొత్తదైతే ఏదో ఒకటి నేర్చుకుంటాం. అండ్ థాట్స్ ఫర్ ష్యూర్. అది నా గ్యారంటీ అన్నమాట. ఓకే. అండ్ ఇన్ దిస్ ఎపిసోడ్ వి విల్ బి డిస్కసింగ్ అ కాన్సెప్ట్ విచ్ ఇస్ వెరీ మచ్ కన్‌ఫ్యూజింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఆర్ బిగినర్స్. సో ఎవరైతే జావాతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో జర్నీ మీకంతా కూడా కన్‌ఫ్యూజింగ్ ఉన్న ఒక టాపిక్ ఒకటుంటుంది. అండ్ దాన్నే మనం ఏమంటాం ఇన్‌పుట్స్ అండ్ అవుట్‌పుట్స్. అండ్ అవుట్‌పుట్స్ అనేది ఆల్రెడీ మనం చూసేసాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మనం ఫస్ట్ వీడియోలోనే ఫస్ట్ ఎపిసోడ్‌లోనే చాలా ఇన్ డెప్త్‌గా చూసాం. ఓకే. సో జావా ఇంట్రొడక్షన్ తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ రాసాం కదా! దాంట్లో చాలా ఇన్ డెప్త్‌గా ఇది అసలు ఎలా వస్తుంది అవుట్‌పుట్స్ అనేది మనం చాలా క్లియర్‌గా చూసేసాం. సింపుల్. సో సిస్టమ్ అనేటటువంటి ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఉంటుంది నీకు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి నువ్వు ఏమైనా ప్రింట్ చేసుకోవచ్చు. దీంట్లో అప్పుడు స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు. వాల్యూస్ ఉంటాయి లైక్ ఇంటిజర్ వాల్యూస్ గాని, ఫ్లోటింగ్ వాల్యూస్ గాని ఎనీథింగ్. సో వేరియబుల్స్ పెట్టుకోవచ్చు ఆర్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. యువర్ విష్. ఇది ఆల్రెడీ మనం చూసేసాం మన ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో. సో వి ఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్. అండ్ ఎక్కడుంటుంది ఇది సిస్టమ్ క్లాస్ అనేది అంటే సింపుల్. సో జావా డాట్ లాంగ్ అనేటటువంటి ఒక ప్యాకేజ్‌లో ఉంటుంది. అండ్ దాన్ని మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో ఇంపోర్ట్ అయితే అయిపోతుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సూపర్. అండ్ నౌ వాట్ అబౌట్ దిస్ ఇన్పుట్స్ ఈశ్వర్? అంటే బిఫోర్ అండర్‌స్టాండింగ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఆర్ దిస్ ఇన్పుట్స్ అని తెలుసుకునే ముందు యూ హావ్ టు అండర్‌స్టాండ్ వై ఇన్పుట్స్. అసలు మనం ఎందుకు తీసుకోవాలి ఇన్పుట్స్ అనేది? ఎందుకు నేర్చుకోవాలి? సింపుల్. మనం రాసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇట్ విల్ రివాల్వ్ అరౌండ్ సంథింగ్ కాల్డ్ యస్ డేటా. అండ్ ఆ డేటా నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ ద యూజర్. ద యూజర్ దగ్గర నుంచి నువ్వు డేటా తీసుకొని దాని మీద యూ విల్ పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్. యూ విల్ స్టోర్ ఇట్, యూ విల్ అప్డేట్ ఇట్, యూ విల్ యూజ్ ఇట్ వాటెవర్. యూ విల్ డూ డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ ఇట్. బట్ డేటా నీకు ఎవరిస్తారు? యూజర్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నావు. సో అమెజాన్ అప్లికేషన్‌లో మనమే మన ఫుల్ నేమ్ టైప్ చేయాలి. మనమే అడ్రెస్ ఇవ్వాలి. మనమే ఫోన్ నంబర్స్ ఇవ్వాలి. ఓకే. సో హూ ఆర్ వి? వి ఆర్ యూజర్స్. సో ఆ అప్లికేషన్‌కి వి ఆర్ గివింగ్ డేటా. సో నువ్వు అలాంటి అప్లికేషన్స్ చేయడానికే నువ్వు కోడింగ్ రాస్తున్నావు, ప్రోగ్రామింగ్ చేస్తున్నావు. సో యూ హావ్ టు టేక్ ద డేటా ఫ్రమ్ ద యూజర్ ఇట్‌సెల్ఫ్. యూజర్ దగ్గర నుంచి నేమ్ తీసుకో, యూజర్ దగ్గర నుంచి ఏజ్ తీసుకో, యూజర్ దగ్గర నుంచి ఫోన్ నంబర్ తీసుకో అండ్ వాటి మీద నీకు పెర్ఫార్మన్స్ లైక్ ఏదైతే ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నావో ఆ ఆపరేషన్స్‌ని నువ్వు పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. సో వీ హావ్ టు టేక్ డేటా ఫ్రమ్ ద యూజర్ అండ్ ఆ డేటాని మనం హార్డ్ కోడ్ చేయకూడదు. అండ్ వాట్ డు యూ మీన్ బై హార్డ్ కోడ్ అంటే మనం సొంతంగా డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ రాసేటప్పుడే డేటాని డైరెక్ట్‌గా ఇచ్చేసేయకూడదు. ఇట్ హాస్ టు బి టేకెన్ ఫ్రమ్ ద యూజర్. ఓకే. దట్ ఈస్ ద రీజన్ యూ హావ్ టు లెర్న్ ఇన్పుట్స్. ఓకే ఈశ్వర్. దెన్ హౌ టు డూ ఇట్? వెరాస్ ఇన్ సీపీపీ, సి ప్లస్ ప్లస్ ఆర్ పైథాన్ ఇక్కడ చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇన్పుట్స్ తీసుకోవడం అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్. వెరాస్ ఇన్ జావా కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. బట్ ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా మీరు నేర్చుకునేస్తారు ఏదో ఒకటి కొత్తది. ఓకే. సో ఈ ఇన్పుట్స్ తీసుకోవడానికి మనం కోడ్ అంతా లాజిక్ అంతా రాయాలా ఈశ్వర్? సో టన్స్ ఆఫ్ లాజిక్ రాయాలా ఇన్పుట్ తీసుకోవడానికి అంటే నో. డోంట్ వర్రీ.
ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనకు స్ట్రింగ్స్ ఎందుకొచ్చింది అంటే, క్యారెక్టర్ అర్రే మీద ఏదైనా యాక్షన్స్‌ని మనం పెర్ఫార్మ్ చేయాలి అంటే, ఏదైనా ఆపరేషన్స్ చేయాలి అంటే, లైక్ కంపారిజన్స్ ఆర్ ఫైండింగ్ ద లెంగ్త్ ఆర్ కంకాటినేటింగ్ అ న్యూ స్ట్రింగ్ అట్ ద బ్యాక్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్, ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు క్యారెక్టర్ అర్రే. అందుకు మన జావా క్రియేటర్స్ ఏం చేశారు, మన కోసం, మన మీద ప్రేమతో దే హావ్ క్రియేటెడ్ అ క్లాస్ కాల్డ్ అ స్ట్రింగ్. అండ్ దాంట్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఇచ్చేసారు. ఆ స్ట్రింగ్ అనేటటువంటి క్లాస్‌ని ఒక డబ్బాలో పెట్టి మీకు ఇచ్చేసారు. అండ్ అది ఎక్కడ ఉంటుంది అంటే జావా డాట్ లాంగ్ అనేటటువంటి డబ్బాలో. దట్ ఈస్ నథింగ్ బట్ అ ప్యాకేజ్. అండ్ డోంట్ వరీ, ప్యాకేజెస్ అంటే ఏంటి అని చెప్పి మనం ఫర్దర్ కమింగ్ వీడియోస్‌లో చాలా ఇన్ డెప్త్‌గా చూస్తాం. ఫర్ దిస్ మొమెంట్ జస్ట్ అండర్‌స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ ప్లేస్, ఇట్ ఈస్ అ బాక్స్. అండ్ ఆ బాక్స్‌లో వి హావ్ దిస్ క్లాస్ అండ్ వి ఆర్ యూజింగ్ ఇట్. అంతే. అండ్ జావా డాట్ లాంగ్ అనేది మనం ఎక్కడ ఇంపోర్ట్ చేయలేదు కదా! అంటే యెస్, జావా మన కోసం ఆటోమేటిక్‌గా దాన్ని ఇంపోర్ట్ చేసుకుంది. సో, మనం చేయాల్సిన పని లేదు. ఇలానే ప్రతి దానికి అవుతుందా అంటే అవ్వదు. ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. అండ్ నౌ ఇన్‌పుట్స్ చేయడానికి ఏమన్నా మనకేమన్నా ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఏమన్నా ఇచ్చారా ఈశ్వర్? సో, ఇన్ ఆర్డర్ టు టేక్ ఇన్‌పుట్ ఫ్రమ్ ద యూజర్ అంటే యెస్ ఇచ్చారు. ఆ క్లాస్ పేరు ఏంటి అంటే స్కానర్. స్కానర్ క్లాస్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ క్లాస్ విచ్ ఈస్ గివెన్ బై జావా. అండ్ అది ఎక్కడుంటుంది ఈశ్వర్ అంటే, సో జావా డాట్ యూటిల్ అనేటటువంటి ప్యాకేజ్. దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ స్టోరేజ్. ఇట్ ఈస్ అ బాక్స్. అండ్ ఆ బాక్స్ లో యూ హ్యావ్ దిస్ స్కానర్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ మామ్ ఏమని చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి మీకు, మనీ తీసుకురమ్మంటారు. సో ఎక్కడున్న మనీ, సో పర్స్‌లో ఉన్న మనీ తీసుకురా అంటే, నువ్వేం చేయాలి, నువ్వు పర్స్ దగ్గరికెళ్ళి పర్స్‌లో ఉన్న మనీ తీసుకొచ్చి మీ మమ్మీకి ఏమని చెప్పాలి, యూ హావ్ టు సే థట్, సీ నేను షెల్ఫ్‌లో ఉన్న మనీ కాదు, అక్కడున్న మనీ కాదు, ఇక్కడున్న మనీ కాదు. సో పర్స్‌లో నువ్వేదైతే మనీ పెట్టావో ఆ మనీ తీసుకొచ్చని నేను ఎలా అయితే చెప్తున్నావో, ఇన్ ద సేమ్ వే జావా కూడా నువ్వు చెప్పాలి సేయింగ్ థట్, సీ ఐ యామ్ ఇంపోర్టింగ్ దిస్ క్లాస్. వాట్ ఈస్ దట్ క్లాస్? స్కానర్ క్లాస్. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అంటే సింపుల్. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. దాని నుంచి స్కానర్ అనేటువంటి క్లాస్‌ని నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. యూ ఆర్ జస్ట్ టెల్లింగ్ జావా. ఈ డబ్బాలో ఉన్నటువంటి ఈ క్లాస్‌ని ఐయామ్ జస్ట్ ఇంపోర్టింగ్ ఇన్ మై ప్రోగ్రామ్. అండ్ ఐ విల్ బి యూజింగ్ దట్ క్లాస్ ఇన్ మై ప్రోగ్రామ్. అంతే. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ యూజ్ దిస్ క్లాస్. అండ్ యాస్ యూ నో, మనం ఏం చేషినా గూడా వి హావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేటటువంటి ప్రీ డిఫైన్డ్ క్లాస్‌ని నేను యూజ్ చేయాలి అంటే కూడా ఐ హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో, లిటరల్ వే అయితే బిహైండ్ ద సీన్స్ కంపైలరే మనకు చేసేస్తుంది. సో, జావా విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బిహైండ్ ద సీన్స్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అంతా కూడా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆర్ ఇఫ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అ నార్మల్ ట్రెడిషనల్ వే, మనం న్యూ కీవర్డ్ రాసి వి హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ స్ట్రింగ్. ఇన్ ద సేమ్ వేస్ ఈ స్కానర్ అనేది కూడా ప్రీ డిఫైన్డ్ క్లాసే కదా! ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, దెన్ యూ హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు ఇట్. అండ్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే సింపుల్. సో, స్కానర్ విచ్ ఈస్ యువర్ క్లాస్ నేమ్. దాని తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌సి, ఇది కామన్‌గా యూజ్ చేస్తాం. ఓకే. సో, ఎస్‌సి అని చెప్పి న్యూ ఆఫ్ స్కానర్, మళ్ళీ క్లాస్ నేమ్ ఇచ్చి పారాంథసిస్ యూ హావ్ టు మెన్షన్ సంథింగ్ అండ్ అదేంటో చెప్తా. సో, ఇక్కడి దాకా అయిందా? సో, ఇక్కడి దాకా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఫర్ ద స్కానర్ క్లాస్. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు టేక్ డేటా ఫ్రమ్ ద యూజర్, అంటే మన కీబోర్డ్ నుంచి డేటా తీసుకోవడానికి వి ఆర్ యూజింగ్ దిస్ క్లాస్ కాల్డ్ అ స్కానర్. అచ్చా! సూపర్. దెన్ వాట్ ఈస్ నెక్స్ట్? అంటే ఈ పారాంథసిస్‌లో మర్చిపోకుండా యూ హావ్ టు మెన్షన్ సంథింగ్ కాల్డ్ యాస్ సిస్టమ్ డాట్ ఇన్. వాట్ ఈస్ ద సిస్టమ్ డాట్ ఇన్ ఈశ్వర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ ఈస్ యువర్ కీబోర్డ్, నాట్ కీవర్డ్, keyboard. This is your keyboard. You are typing 25 on your keyboard అండ్ డైరెక్ట్‌గా కీబోర్డ్ నుంచి డేటా అనేది డైరెక్ట్‌గా నీకు స్కానర్ క్లాస్‌కి వెళ్ళిపోదు. దాని తర్వాత జావా ప్రోగ్రామ్‌కి వెళ్ళిపోదు. సో, దిస్ ఈస్ నాట్ ద రెగ్యులర్ ప్రాసెస్. యూ షుడ్ హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ సిస్టమ్ డాట్ ఇన్ అనేటటువంటి, you need this in order to take the data from the keyboard to the scanner class. అంటే ఏంటి స్కానర్ క్లాస్ అనేది ఇట్ కెనాట్ యాక్సెస్ కీబోర్డ్ డైరెక్ట్‌లీ.
సో వీ నీడ్ సమ్‌వన్ ఇన్ బిట్వీన్ అస్. కీబోర్డ్‌కి, స్కానర్ క్లాస్‌కి మధ్యలో వీ నీడ్ సమ్‌వన్ ఇన్ ఆర్డర్ టు గెట్ దట్ డేటా. అండ్ థట్ ఈస్ అవర్ సిస్టమ్ డాట్ ఇన్ ఇన్‌పుట్ స్ట్రీమ్ అని చెప్పొచ్చు. సో అది మీకు అర్థం కాదు. ఇంకా మనం స్ట్రీమ్స్ ఇవన్నీ ఇంకా చూడలేదు కాబట్టి, మన లేమన్ టర్మ్స్‌లో మనం డైలీ డిస్కస్ చేసేటటువంటి టర్మినాలజీలో మనం ఏమని చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పైన ఒక ట్యాంక్ ఉంటది. సో ఆ ట్యాంక్ నుంచి మీరు మీ హౌస్‌లో ఒక కంటైనర్‌లో వాటర్ ఫిల్ చేయాలి. అండ్ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాంక్‌లో నుంచి వస్తుంది. ఎలా వస్తుంది? వయా అ పైప్. ఒక పైప్ యూజ్ చేసుకుంటే ట్యాంక్‌లో నుంచి వాటర్ అంతా కూడా నీకేమవుతుంది? ఇట్ విల్ కమ్ ఇంటు యువర్ కంటైనర్. ఓకే. సో ఇన్ ద సేమ్ వే కీబోర్డ్ అనేది నీ ట్యాంక్ అయితే, అండ్ స్కానర్ అనేది నీ బకెట్ అయితే విచ్ ఈస్ యువర్ కంటైనర్. నువ్వు మధ్యలో యూజ్ చేసేటటువంటి పైప్ ఏదైతే ఉందో ఆ డేటాను తీసుకురావడానికి ఆ పైప్ వచ్చేసి మనకి సిస్టమ్ డాట్ ఇన్. అంతే. దట్ ఈస్ యువర్ ఇన్‌పుట్ స్ట్రీమ్. సింపుల్. స్కానర్ క్లాస్‌కి మనం ఇన్‌పుట్ డేటా కీబోర్డ్ నుంచి వచ్చే డేటాని ఇవ్వడానికి వి యూజ్ సంథింగ్ కాల్డ్ సిస్టమ్ డాట్ ఇన్ విచ్ ఈస్ అన్ ఇన్‌పుట్ స్ట్రీమ్. అంతే. ఇదొకటి మైండ్‌లో ఉంటే చాలు. సో మర్చిపోకుండా యూ హావ్ టు మెన్షన్ దిస్ ఇన్ ద పారంథసిస్. సిస్టమ్ డాట్ ఇన్ అని చెప్పాలి. అప్పుడే నువ్వు ఇన్‌పుట్ తీసుకునేటట్టు. అప్పుడే నీ డేటా అనేది స్కానర్ క్లాస్‌కి అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. అండ్ దీన్ని ఇంకా మనం బ్రేక్ డౌన్ చేసే ఫ్యూచర్ వీడియోస్‌లో బిహైండ్ ద సీన్స్ అండ్ ఇన్ డెప్త్ ట్యుటోరియల్స్ వస్తుంది. బట్ ఫర్ దిస్ మొమెంట్ యూ హావ్ టు రిమెంబర్ దిస్ ఓన్లీ. The scanner class in order to take information from the keyboard. And అలా చేయడానికి we need someone called a system.in. It acts as a pipe between the keyboard and your scanner class. And తర్వాత scanner class ని you will be using in your Java program. అంతే. This is the sequence. ఓకే. 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 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. ఇంతసేపు మనం ఏం చేసాం? జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం స్కానర్ క్లాస్‌కి అంతే. ఇప్పుడు దాన్ని యాక్చువల్‌గా నేను ఎలా యూజ్ చేయాలి ఈశ్వర్? అంటే సింపుల్. ప్రతి డేటా టైప్‌కి for each and every data type you will have a specific method. The first method చూద్దాం and why specific method ఎందుకు యూజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ చూద్దాం. The very first thing is సో నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. సో sc డాట్ నెక్స్ట్ అని చెప్పగానే నువ్వేం చేయొచ్చు? You can take an input as your string. Sorry, you can take your string as an input. Okay. So take a string as an input. Super, super Ishwar. ఓకే. తీసుకున్నావు. బట్ వాట్ యూ హావ్ టు స్టోర్ ఇట్ సమ్‌వేర్ రైట్? సో యూ నీడ్ అ వేరియబుల్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. ఓకే. సో స్ట్రింగ్ ఎనీథింగ్ నార్మల్ వేరియబుల్ గైస్. నార్మల్ వేరియబుల్. ఇన్ని రోజులు మనం ఏం చేసాము? వేరియబుల్స్ డేటా అలా స్టోర్ చేసాము. ఇక్కడ అదే చేస్తున్నాం. బట్ బై యూజింగ్ దిస్ వి ఆర్ టేకింగ్ డేటా ఫ్రమ్ ద యూజర్ అంతే. ఏం లేదు. టేకింగ్ ఫ్రమ్ ద యూజర్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్పుట్స్ అనేది వి హావ్ మెనీ వేస్ లైక్ బఫర్డ్ రీడర్ గానీ, కన్సోల్ గానీ, ఆర్ ఫైల్స్ గానీ, ఆర్ కమాండ్ లైన్ కానీ లైక్ ఇక్కడ చాలా విధాలుగా మనం ఇన్పుట్ తీసుకోవచ్చు. బట్ మనమైతే ఇప్పుడు స్కానర్ అనేది నేర్చుకుంటున్నాం. హౌ కెన్ వి టేక్ డేటా యూజింగ్ స్కానర్ అని చెప్పి. అండ్ ఇవంతా డిస్కస్ చేస్తాం మహేశ్వర్ అంటే ఆఫ్‌కోర్స్ డిస్కస్ చేస్తాం బికాస్ దిస్ కోర్స్ కన్సిస్ట్స్ ఆఫ్ జావా అండ్ డీఎస్సీ. సో జావా కూడా కంప్లీట్‌గా కవర్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా లైక్ బఫర్డ్ రీడర్ అంటే ఏంటి? అవన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. ఫర్ దిస్ మొమెంట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ దిస్ స్కానర్ ఇట్‌సెల్ఫ్. ఓకే. ఓకే. ఇలా తీసుకున్న డేటాని యూ ఆర్ స్టోరింగ్ ఇన్ ఎ వేరియబుల్ కాల్డ్ యాస్ ఏ. అంటే ఏంటి? యూజర్ వచ్చేసి ఏదైనా స్ట్రింగ్ ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ స్ట్రింగ్, కెన్ హి ఇన్పుట్ ఇంటీజర్స్, ఫ్లోట్ వాల్యూస్ ఇవి కూడా ఇవ్వచ్చా ఈశ్వర్ అంటే? ఇవ్వకూడదు. అండ్ ఎందుకని చెప్పి ఇప్పుడే చూద్దాం. మీకు ప్రాక్టికల్‌గా చూస్తే అర్థమవుతుంది. ఓకే. సో, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈస్ వి హావ్ టు యూజ్ ఎ స్కానర్ క్లాస్. స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్కానర్ ఆఫ్ అని చెప్పి సిస్టమ్ డాట్ ఇన్. దీనికంటే ముందు మనం చేయాల్సినటువంటి ఒక స్టెప్ ఉంది. మర్చిపోయారా? వాట్ ఈస్ దట్ అంటే ఇంపోర్టింగ్. సో ఏ డబ్బాలో ఉందో మనం చెప్పాలి జావాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రన్ దిస్ విల్ గెట్ అన్ ఎర్రర్. ఎందుకు అంటే నువ్వు స్కానర్ అని చెప్పి వాడావు ఈశ్వర్. బట్ అదెక్కడుంది? ఎక్కడుంది? కెనాట్ ఫైండ్ దట్ సింబల్ అని చెప్పి క్లియర్‌గా చెప్తాను. అది ఏ డబ్బాలో ఉందో కూడా వి హావ్ టు సే. ఏ ప్యాకేజ్‌లో ఉందని చెప్పి మనం చెప్పాలి. ఆ ప్యాకేజ్ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్న జావా అని చెప్పాలి. సో ఇంపోర్ట్ టాప్‌లో యూ హావ్ టు రైట్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనేటటువంటి క్లాస్‌ని ఐ విల్ బి యూజింగ్ ఇన్ మై ప్రోగ్రామ్. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్
కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయింది. బట్ మనం ఇంకా ఏం ప్రింట్ చేయలేదు అవుట్‌పుట్‌లోకి. బట్ రన్ అయింది. ఎర్రర్ రాలేదు. సో, అక్కడితో మీకు అర్థమై ఉంటుంది. ఆటో ఇంపోర్ట్ జరగదు జావా డాట్ యూటిల్ అనేది. వి హావ్ టు రైట్ కోడ్ ఫర్ ఇట్. ఓకే. దెన్ వాట్ అబౌట్ టేకింగ్ ఇన్‌పుట్ ఈశ్వర్? అంటే సింపుల్ ఒక స్ట్రింగ్ తీసుకో. స్ట్రింగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఎస్‌సి డాట్ నెక్స్ట్ అని చెప్పు. ఎస్‌సి డాట్ నెక్స్ట్. దీంతో నీకు ఇన్‌పుట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ లైన్ నువ్వు ఏదైతే తీసుకున్నావో దాన్ని నువ్వు ప్రింట్ చేస్తున్నావు విచ్ ఇస్ ఏ వాల్యూ ఈస్ అని చెప్పేసి విల్ జస్ట్ ప్రింట్ యువర్ వాల్యూ ఏ అంతే. ఓకే. దెన్ ఒక కస్టమ్ మెసేజ్ కూడా ఇచ్చుకోవచ్చు. వెన్ ఆర్ టేకింగ్ ఇన్‌పుట్ దాని ముందర ఒక సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లైన్ యూజ్ చేసి అవుట్‌పుట్ అ కైండ్ ఆఫ్ ప్రాంప్ట్ అన్నమాట. లైక్ ఎలాగంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి ప్లీజ్ ఎంటర్ ద వాల్యూ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వు. సో, ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నువ్వు ఇన్‌పుట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఫస్ట్ మనకి ఈ మెసేజ్ కనిపిస్తుంది. ఓకే. వి హావ్ టు ఎంటర్ ఎ వాల్యూ అని చెప్పి. యెస్. ఓకే. ఇన్‌పుట్ వాల్యూ ఏమిద్దాం? సో, ఈశ్వర్ ఇద్దాం. సో, ఎంటర్ కొట్టగానే ఏ వాల్యూ ఈస్ ఈశ్వర్ అని చెప్పొచ్చేసింది. సూపర్. అంత బావుంది ఈశ్వర్. వాట్ అబౌట్ అదర్ వాల్యూస్? అదర్ వాల్యూస్ ఇవ్వచ్చా ఈశ్వర్ అంటే? ఇంకోసారి రన్ చెయ్యి. అండ్ యూ ఆర్ ఎంటరింగ్ 34 ఇన్ ఇట్. ఏ వాల్యూ ఈస్ 34. బట్ ఇక్కడ బాగా గమనిస్తే 34 అనేది నేనిచ్చినప్పుడు ఇంటిజరే. బట్ మనకది ఇంటిజర్‌లా తీసుకోవడం లేదు. ఇట్ ఈస్ టేకింగ్ ఇట్ యాస్ ఎ స్ట్రింగ్. ఇట్ ఈస్ కన్సిడరింగ్ 34 యాస్ ఎ స్ట్రింగ్. ఎలా చెక్ చేస్తావు? సింపుల్. ఇక్కడికొచ్చి ఏకి ఏదైనా వాల్యూ యాడ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 20 యాడ్ చేసుకో. జనరల్‌గా అది ఇంటిజర్‌లా తీసుకో ఉంటే 34 + 20 54 రావాలి. బట్ ఇఫ్ యూ రన్ థిస్ స్టేట్‌మెంట్, ఇఫ్ యూ రన్ థిస్ ప్రోగ్రామ్ సో మళ్ళీ 34 ఎంటర్ చెయ్యి. ఏమొచ్చింది? 3420 అంటే దీని అర్థం ఏంటి? దానిది 34ని స్ట్రింగ్‌లా కన్సిడర్ చేసుకుంది. సో, నువ్వు దానికి 20 యాడ్ చేస్తున్నావు అంటే, దాన్ని స్ట్రింగ్ లాగా కంకాటినేషన్ చేస్తాను. సో, దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ ఎ స్ట్రింగ్. అండ్ ఈవెన్ ఇక్కడ గమనిస్తే యూ ఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ ఎ స్ట్రింగ్ వేరియబుల్. యూ ఆర్ ఆల్రెడీ స్టోరింగ్ ఇట్ ఇన్ ఎ స్ట్రింగ్ వేరియబుల్. ఓకే. దీన్ని మార్చి చూడు. సో, స్ట్రింగ్ కాస్త ఇంట్ జెయి. అండ్ నౌ ఇఫ్ యూ రన్ థిస్ ప్రోగ్రామ్ ఏమవుతది? వాట్ హ్యాపెన్స్? యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎందుకు? దాని అర్థం ఏమీ లేదు. నెక్స్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫార్ స్ట్రింగ్స్. అంటే ఏంటి? ఇక్కడ చూద్దాం. మెంట్ సారీ. సో, ఎస్‌సి డాట్ నెక్స్ట్ అనేటటువంటి మెథడ్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ మెంట్ ఫార్ స్ట్రింగ్స్ ఓన్లీ. స్ట్రింగ్ కోసం మాత్రమే. స్ట్రింగ్స్ మాత్రమే. ఇంకేమైనా మెథడ్స్ ఉంటాయా ఈశ్వర్ అంటే స్ట్రింగ్‌కి వి హావ్ వన్ మోర్ మెథడ్ కాల్డ్ యాస్ నెక్స్ట్ లైన్. ఓకే ఈశ్వర్ వై 2? సో, నెక్స్ట్ ఎందుకు? నెక్స్ట్ లైన్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే అగైన్ లెట్ అస్ మేక్ ఇట్ యాస్ స్ట్రింగ్ అండ్ ఈసారి మనం ఏం చేద్దామంటే లెట్ అస్ ఎంటర్ అ ఫుల్ స్టేట్మెంట్. సెంటెన్స్ ఇద్దాం. సో, ప్లీజ్ ఎంటర్ వాల్యూ ఆఫ్ ఏ కదా! సో, ఐ విల్ జస్ట్ సే థట్ ఈశ్వర్ ఈస్ ఎ గుడ్ బాయ్ అని చెప్తా. ఇఫ్ ఐ క్లిక్ ఎంటర్ ఈశ్వర్ మాత్రమే ప్రింట్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? సో, స్ట్రింగ్ ఏ అనే దాంట్లో వి హావ్ స్టోర్డ్ ఓన్లీ ఈశ్వర్. అంటే వాట్ డు యూ మీన్ బై థట్? నెక్స్ట్ మెథడ్ అనేది ఇట్ విల్ టేక్ జస్ట్ వర్డ్ మాత్రమే అది ఇన్‌పుట్‌గా తీసుకుంటుంది. అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్? సో, దిస్ నెక్స్ట్ వర్డ్ ఈస్ మెంట్ ఫార్ ఓన్లీ వర్డ్స్ నాట్ సెంటెన్సెస్. అండ్ ఎప్పుడైతే అది స్పేసెస్‌ని ఎన్‌కౌంటర్ చేస్తుందో, స్పేసెస్ కనిపియగానే ఇట్ విల్ స్టాప్ టేకింగ్ ద ఇన్‌పుట్. ఫర్ ఎగ్జాంపుల్ 'ఈశ్వర్ ఈస్ ఎ గుడ్ బాయ్' అన్నప్పుడు 'ఈశ్వర్' వరకు తీసుకునింది. బట్ స్పేస్ కనిపియగానే అది ఆపేసింది. అక్కడితో నా స్ట్రింగ్ అయిపోయింది. సో, స్పేస్ ఎన్‌కౌంటర్ అవ్వగానే ఇట్ విల్ స్టాప్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. ఇట్ విల్ స్టాప్ టేకింగ్ ఇన్‌పుట్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. దెన్ వాట్ అబౌట్ సెంటెన్సెస్ ఈశ్వర్ అంటే, దట్ ఈస్ వై వి హావ్ దిస్ నెక్స్ట్ లైన్. సో, నెక్స్ట్ లైన్ ఏం చేస్తుంది? సెంటెన్సెస్ అంటే హోల్ స్ట్రింగ్‌ని గూడా ఇట్ విల్ టేక్ యాస్ ఎన్ ఇన్‌పుట్. అంటే స్పేసెస్‌ని అది ఇగ్నోర్ చేస్తుంది. ఈవెన్ స్పేసెస్‌ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది ఇన్‌పుట్ తీసుకోవడం అంటే, వెన్ యూ క్లిక్ ఆన్ ఎంటర్. నువ్వు ఎంటర్ కొట్టినప్పుడు, నువ్వు ఎంటర్ కొట్టేంత వరకు నువ్వు ఎంత స్ట్రింగ్ అయితే ఎంటర్ చేసుంటావో, అదంతా కూడా స్టోర్ చేసుకుంటుంది మనకి నెక్స్ట్ లైన్ అనేది. ఓకే. సో, ది సేమ్ లైన్ కాపీ పేస్ట్ చేద్దాం. మళ్ళీ రాసే ఓపిక లేదు. సో, నెక్స్ట్ ప్లేస్‌లో గనుక నేను నెక్స్ట్ లైన్ గనుక పెట్టి, ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్ అండ్ ఇఫ్ ఐ ఎంటర్ ద సేమ్ వాల్యూ అగైన్ ఓకే. ప్రింట్ అవ్వలేదు.
సో ఈశ్వర్ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని చెప్పేసి అందాం. ఇఫ్ ఐ క్లిక్ ఎంటర్, ఇప్పుడు నా ఏ వాల్యూ ఎంత? ఈశ్వర్ ఈజ్ ఎ గుడ్ బాయ్. అంటే స్పేసెస్‌ని కన్సిడర్ చేసుకునింది. అండ్ ఎప్పుడు అది ఇన్‌పుట్ తీసుకోవడం ఆపింది అంటే టిల్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎంటర్, ఎంటర్ నొక్కేంత వరకు నువ్వు ఎంత స్ట్రింగ్ అయితే నువ్వు ఎంటర్ చేస్తావో ఇట్ విల్ స్టోర్ ఇట్. అండర్‌స్టూడ్. సో నెక్స్ట్‌కి నెక్స్ట్ లైన్‌కి డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ అనేది వర్డ్ మాత్రం తీసుకుంటుంది. స్పేస్ ఎన్‌కౌంటర్ అవ్వగానే ఆపేస్తుంది. వెరాస్ నెక్స్ట్ లైన్ అనేది నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ మొత్తం కూడా కన్సిడర్ చేసుకుంటుంది. అంటిల్ ఇఫ్ యూ క్లిక్ ఎంటర్, ఎంటర్ క్లిక్ చేసే వరకు నువ్వు ఎంత ఇన్‌పుట్ అయితే నువ్వు మెన్షన్ చేస్తావో, ఈశ్వర్ ఈస్ ఎ గుడ్ బాయ్, ఈశ్వర్ ఈస్ ఎ గుడ్ ట్యూటర్, ఈశ్వర్ ఈస్ ఎ బ్యాడ్ బాయ్ అని చెప్పి నువ్వు ఎంతెంత స్ట్రింగ్ రాసుకుంటూ రాసుకో. వన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎంటర్, ఇట్ విల్ స్టాప్ టేకింగ్ ఇన్‌పుట్. అక్కడి దాకా ఇట్ విల్ స్టోర్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ అవర్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లైన్ అన్నమాట. ఓకే. దెన్ strings okay, strings understood clearly. String అయితే we have different methods which is next and next line. What about other stuff? ఒకవేళ నేను ఇంటీజర్ తీసుకోవాలి అంటే ప్రతి డేటా టైప్‌కి వాటి యొక్క స్పెషల్ మెథడ్స్ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్ ఇన్‌పుట్ తీసుకోవాలి అంటే ఎస్‌సి డాట్ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో ఆ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్. అండ్ గైస్ మళ్ళీ చెప్తున్నా, ఆబ్జెక్ట్స్, క్లాసెస్ ఇవన్నీ కూడా బేసిక్‌గా చూసాం ఇంతవరకు. అండ్ ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్ళలేదు. సో డోంట్ వర్రీ. మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? అసలు ఈ ఎస్‌సి డాట్ ఎందుకు వాడాలి? ఇవన్నీ కూడా చాలా ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేస్తాం. ఫర్ దిస్ మొమెంట్ జస్ట్ బేర్ విత్ మీ. ఓకే. సో ఎస్‌సి డాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అండ్ ఆబ్జెక్ట్‌లో యూ హావ్ ఎ మెథడ్ కాల్డ్ యాస్ నెక్స్ట్ ఇంట్. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ టేక్స్ ఇంటీజర్ యాస్ అన్ ఇన్‌పుట్. ఇంటీజర్ యాస్ అన్ ఇన్‌పుట్. చెక్ చేద్దామా? చేద్దాం. ఇక్కడ నువ్వేంటి స్ట్రింగ్‌ని కాస్త ఇంట్‌గా మార్చావు. సో, ఇక్కడ నెక్స్ట్ లైన్ కాస్త నెక్స్ట్ ఇంట్ అయిపోయింది. ఓకే. అండ్ నౌ రన్ దిస్ అండ్ గివ్ అన్ ఇంటిజర్ వాల్యూ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇవ్వు. ఎంటర్ కొట్టు. 12 అయితే ప్రింట్ అయింది. సూపర్. స్టిల్ అది ఇంటిజర్ కాదా ఎలా చెక్ చేస్తావు? సింపుల్ a ప్లస్ 10 అండ్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్, అగైన్ ఎంటర్ 12. 22 వస్తుంది. ఓకే. 10 ప్లస్ 12 ఇస్ నథింగ్ బట్ 22. హెన్స్ ఇట్ ఈస్ అన్ ఇంటిజర్. ఇలా అయితే మనం ఇంటీజర్ ఇన్పుట్‌ని తీసుకుంటాం. యూజింగ్ నెక్స్ట్ ఇంట్. సింపుల్ గైస్. నువ్వు ఏదైతే డేటా టైప్ వాడుతున్నావో దాని ముందర జస్ట్ నెక్స్ట్ అని చెప్పి ఒక కీవర్డ్ యాడ్ చేసేసి దట్ ఈస్ హౌ యూ కెన్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో ఇన్ ద సేమ్ వే. సో ఓకే. ఈశ్వర్ చెప్పిన లాజిక్ బాగుంది. సో ప్రతి డేటా టైప్‌కి ముందర మనం ఏం యాడ్ చేయాలి? నెక్స్ట్ యాడ్ చేయాలి. అంతే. సో లాంగ్ కూడా అంతేనా ఈశ్వర్ అంటే యెస్. నెక్స్ట్ లాంగ్. దిస్ ఈస్ యువర్ మెథడ్. అండ్ బూలియన్ కూడా అంతేనా ఈశ్వర్ అంటే యెస్. నెక్స్ట్ బూలియన్. ప్రతిదీ చూస్తాం ఇప్పుడు. ఫ్లోట్‌కి గూడా అంతనే ఈశ్వర్ అంటే యెస్. నెక్స్ట్ ఫ్లోట్. ఏ డేటా టైప్ ఉంటే నీ దగ్గర ఆ డేటా టైప్ ముందర నెక్స్ట్ యాడ్ చేసుకో. అండ్ డబుల్ ఈశ్వర్ అంటే యెస్. నెక్స్ట్ డబుల్. ఇంకా ఏముంది? షార్ట్ ఉంది గదా! సో నెక్స్ట్ షార్ట్. నెక్స్ట్ బైట్. ఇలా వి కెన్ యూజ్ డిఫరెంట్ మెథడ్స్. లైక్ ఎలాగంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు షార్ట్ యూజ్ చేస్తున్నావు. అండ్ యూ హావ్ టు టేక్ ఇన్పుట్. ఆ షార్ట్ నంబర్ తీసుకోవాలి. And you can just say that next short అని చెప్పు and run this program and enter a value, run it. ఏమైంది? What happened? 3544 ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఇది దాని యొక్క రేంజ్‌లో నుంచి బయటుంది అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాంది. సో, ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్ ఎంటర్ ఎ స్మాల్ వాల్యూ 23 ఎంటర్ 33 వచ్చింది. అంటే ఏం అర్థమైందా? నువ్వు తీసుకునే ఇన్పుట్‌కి తగ్గట్టు యూ హావ్ డిఫరెంట్ మెథడ్స్. నువ్వు నెక్స్ట్ షార్ట్ వాడి నువ్వు పెద్ద వాల్యూ ఇచ్చావంటే నీకు ఎర్రర్ వస్తుంది. సో, షార్ట్ అంటే షార్ట్ వాల్యూ ఇవ్వు. డోంట్ గివ్ అ బిగ్గర్ వాల్యూ. ఓకే. ఇన్ ద సేమ్ వే. సో, నెక్స్ట్ లాంగ్ ఉందా ఈశ్వర్ అంటే యెస్ లాంగ్ ఉంది. లాంగ్ అని చెప్పు. దానికున్నటువంటి రెస్పెక్టివ్ మెథడ్ ఏంటి? నెక్స్ట్ లాంగ్. రన్ దిస్. గివ్ అ బిగ్గర్ వాల్యూ టు ఇట్. ఎంటర్. యూ విల్ గెట్ ద డిఫరెంట్ ఔట్‌పుట్. సో, ద లాంగ్ వాల్యూ ఇన్పుట్ తీసుకునింది. అండ్ ఇంత పెద్ద వాల్యూని ఇంతకుముందు ఇచ్చినప్పుడు వి గాట్ అన్ ఎర్రర్. వై? బికాజ్ యూ హావ్ డిక్లేర్డ్ అ షార్ట్ బట్ యూ ఆర్ ఇన్పుటింగ్ అ బిగ్గర్ వాల్యూ. సో, ఇట్ కెనాట్ స్టోర్ ఇన్ ఇట్. సో, లాంగ్‌కి లాంగ్ ఉంది. వాట్ అబౌట్ బూలియన్ ఈశ్వర్? బూలియన్ కంటే ముందు ఫ్లోట్ చూద్దాం. సో, ఫ్లోట్ అని చెప్పేసిన వెంటనే నెక్స్ట్ ఫ్లోట్ అని కొట్టు. నెక్స్ట్ ఫ్లోట్ అండ్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఎంటర్ ఎ వాల్యూ విచ్ ఇస్ 3.14 అను. ఎంటర్ కొట్టు. వాట్ హ్యాపెండ్? 10 ప్లస్ 3.14 13.14 వచ్చింది. ఇన్ ద సేమ్ వే డబుల్ ఉంటుంది. ఫ్లోట్ ఉన్నట్టే డబుల్ ఉంటుంది.
డబుల్ కొట్టిన తర్వాత సేమ్ ఏదైతే డేటా టైప్ వాడుతున్నావో దాన్ని క్యాపిటల్ లెటర్ నుంచి స్టార్ట్ చేసుకో. దాని ముందర నెక్స్ట్ కీవర్డ్ అనేది లోయర్ కేస్‌లో యాడ్ చేసేయి. దట్ ఈస్ యువర్ మెథడ్ టు టేక్ ఇన్‌పుట్. నెక్స్ట్ రన్ దిస్ ప్రోగ్రామ్. పెద్ద వాల్యూ ఇచ్చుకో. సో, సంథింగ్ బిగ్గర్ వాల్యూ అండ్ ఎంటర్. యూ విల్ గెట్ సేమ్ అవుట్‌పుట్. అండర్‌స్టూడ్ టిల్ నౌ? సో, ప్రతి డేటా టైప్‌కి దాని యొక్క రెస్పెక్టివ్ మెథడ్ అనేది ఉంది. అండ్ అది ఎలాగ అనుకోవచ్చు అంటే ప్రతి డేటా టైప్ పేరు గనుక తెలిస్తే చాలు దాని ముందర నెక్స్ట్ కీవర్డ్ యాడ్ చేసుకొని వాడేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ స్ట్రింగ్స్ అనమాట. సో, స్ట్రింగ్స్‌కి మనం ఏం చేసాం నెక్స్ట్ లైన్ వాడాం. బట్ ఫర్ రిమైనింగ్ డేటా టైప్స్ వాటి పేర్లు మనం యూజ్ చేసుకుంటా వచ్చాం. ఓకే. ఓకే. ఇదే లాజిక్‌లో కెన్ వి టేక్ ఎ క్యారెక్టర్ యాస్ ఇన్‌పుట్ ఈశ్వర్ అంటే గైస్ దట్ విల్ నాట్ వర్క్. డబుల్ ప్లేస్‌లో క్యార్ అని మెన్షన్ చేసి ఇక్కడికొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్యార్ అని గనుక కొట్టావు అంటే ఇఫ్ యూ రన్ దిస్ యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే. క్యార్ కాదమ్మా క్యారెక్టర్ ఏమో ఈశ్వర్ అంటే ట్రై చేయి. యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మెథడ్. సో, నెక్స్ట్ క్యారెక్టర్ కొట్టు. ఈవెన్ దెన్ యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో, క్యారెక్టర్ అనేటటువంటి డేటా టైప్‌కి దిస్ ప్రాసెస్, దిస్ కైండ్ ఆఫ్ మెథడ్ నేమింగ్ ఈస్ నాట్ కరెక్ట్. ఈస్ నాట్ పాసిబుల్. సో, హౌ టు టేక్ అన్ ఇన్‌పుట్ ఈశ్వర్ యాస్ ఎ క్యారెక్టర్ అంటే సింపుల్, సింపుల్. సో, నార్మల్ నెక్స్టే వాడు. అంటే స్ట్రింగ్ లానే తీసుకో. బట్ డాట్ క్యార్ అట్ ఆఫ్ అని చెప్పి ఇండెక్స్ 0 మెన్షన్ చెయి. ఓకే. అండ్ దాని కింద ప్రింట్ చేద్దాం. నౌ లెట్ us రన్ దిస్ ప్రోగ్రామ్. సో, ఏ ఎంటర్ చేసావు విచ్ ఈస్ ఎ క్యారెక్టర్. ఎంటర్ కొట్టు. ఏ ప్రింట్ అయింది. అంటే మనం ఏం చేసామంటే వెరీ సింపుల్. సో, ఇది చాలా పెద్ద ఇంటర్వ్యూ క్వెషన్ గైస్. అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో, ఇంతసేపు వాడిన లాజిక్కే వాడి క్యార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్‌సి డాట్ నెక్స్ట్ క్యార్ అని చెప్పచ్చా ఈశ్వర్ అంటే నో యూ షుడ్ నాట్ డూ దిస్. దిస్ ఈస్ నాట్ పాసిబుల్. దెన్ వాట్ వి హావ్ టు డూ అంటే సింపుల్ ఎస్‌సి డాట్ నెక్స్ట్ అని చెప్పు. డాట్ క్యార్ అట్ అనే మెథడ్ వాడి అండ్ ఈ మెథడ్ ఎక్కడ చూసాం మనం? మన స్ట్రింగ్స్‌లో. అండ్ క్యార్ అట్ ఆఫ్ 0 అంటున్నావు. అంటే 0థ్ ఇండెక్స్‌లో ఎవరున్నారో వాళ్ళు నువ్వు ఇన్‌పుట్‌గా తీసుకుంటున్నావు. అండ్ వాట్ డు యూ మీన్ బై దిస్ ఈశ్వర్ అంటే సింపుల్. దిస్ ఈజ్ యువర్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ లాగే కన్సిడర్ చేస్తున్నావు. బట్ ఆ స్ట్రింగ్‌లో ఉన్నటువంటి 0థ్ ఇండెక్స్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్‌ని మాత్రమే నేను ఇన్‌పుట్ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ సేయింగ్ అండ్ దిస్ ఈజ్ హౌ వి కెన్ టేక్ అ క్యారెక్టర్ యాస్ అన్ ఇన్‌పుట్. అండ్ దీన్ని ఇంకా నువ్వు ఇంకోసారి చెక్ చేయాలి అంటే ఈసారి స్ట్రింగ్ మొత్తం ఇన్‌పుట్ చెయి. లైక్ ఈశ్వర్ అని స్ట్రింగ్ ఇవ్వు. స్టిల్ నీకు ఈ మాత్రమే ఇన్‌పుట్ అనేది తీసుకుంటది. ఈ మాత్రమే తీసుకునింది అండ్ దాన్ని ఏలో స్టోర్ చేసింది. అండర్‌స్టూడ్? సో, దట్ ఈస్ హౌ వి టేక్ క్యారెక్టర్స్ యాస్ ఇన్‌పుట్ అనమాట. సో, స్ట్రింగ్‌గా కన్సిడర్ చేసుకొని స్ట్రింగ్‌లో విల్ యాక్సెస్ పర్టిక్యులర్ ఇండెక్స్ విచ్ ఈస్ 0థ్ ఇండెక్స్. ఇలా అయితే మనం క్యారెక్టర్‌ని ఇన్‌పుట్‌గా తీసుకోవచ్చు. కాజ్ వి డోంట్ హావ్ ఎ మెథడ్ కాల్డ్ యాస్ నెక్స్ట్ క్యార్ ఆర్ నెక్స్ట్ క్యారెక్టర్. ఇలాంటి మెథడ్స్ ఏం లేదు క్యారెక్టర్‌కి. దట్ ఈస్ ద రీజన్ వి విల్ బి యూజింగ్ దిస్ మెథడ్, దిస్ ఫార్మాట్. ఓకే. I think till now it is clear. And then sc.close. What do you mean by this అంటే ఆఫ్టర్ యూజింగ్ ఆల్ ద స్టఫ్ సో నువ్వు స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. దాన్ని వాడి ఇన్పుట్ తీసుకున్నావు, ఫ్లోట్ తీసుకున్నావు, డబుల్ తీసుకున్నావు, స్ట్రింగ్ తీసుకున్నావు, చాలా తీసుకున్నావు. అండ్ చాలా మెమరీ అయితే నువ్వు ఆక్యుపై చేసుకున్నావు. అండ్ ఆ మెమరీని అంతా కూడా నీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు ఫ్రీ ఇట్ యూజింగ్ sc.close అనే మెథడ్ వాడావు అంటే నువ్వు ఏదైతే రిసోర్సెస్‌ని ఆక్యుపై చేసుకున్నావో అదంతా మెమరీ అనేది ఫ్రీ అవుతుంది. ఇస్ దిస్ మ్యాండేటరీ? అంటే ఇంతసేపు మనం మెన్షన్ చేయలేదే. స్టిల్ నా ప్రోగ్రామ్ బానే రన్ అయింది గదా! అంటే యెస్. వై? అంటే బికాస్ ఆఫ్ ద జావాస్ గార్బేజ్ కలెక్టర్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ స్టిల్ ఈస్ ఇట్ ఇంపార్టెంట్ టు యూజ్ ఇట్ ఈశ్వర్ అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌కైతే మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో, జావా గార్బేజ్ కలెక్టర్ తీసుకుంటుంది. బట్ వెన్ యూ కన్సిడర్ ఫర్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్‌కైతే మాత్రం ఎస్‌సి.క్లోజ్ అనేది వాడడం అనేది it is important. It is important to free your resources. Okay. But still, interviews lo they will ask, like, what is sc.close? The close method enti annappudu you have to say that we use this method in order to free the resources which we have allocated. How? ఎలా అలొకేట్ చేసామంటే యూజింగ్ ద ఎస్‌సి ఆబ్జెక్ట్, స్కానర్ ఆబ్జెక్ట్ వాడి నువ్వు ఏవైతే మెమరీ స్పేసెస్‌ని, ఏవైతే రిసోర్సెస్ నువ్వు అలొకేట్ చేసావో, ఆ మెమరీనంతా కూడా ఈ క్లోజ్ మెథడ్ వాడి యూ ఆర్ ఫ్రీయింగ్ అప్ ద స్పేస్ అంతే. యూ ఆర్ నాట్ డూయింగ్ మచ్. దిస్ ఈస్ వాట్ ఇన్‌పుట్ ఈస్. అర్థమైందా? సో, మనం చాలా క్లియర్‌గా అసలు నార్మల్ డేటా టైప్స్ లైక్ ఫ్లోట్ గాని అండ్ బూలియన్ చెక్ చేయలేదు కదా! బూలియన్ కూడా చెక్ చేసేద్దాం. సో, ఇక్కడ నేనేమని చెప్పాలి? సో, బూలియన్
అని చెప్పి సో నెక్స్ట్ ఎస్సీ డాట్ నెక్స్ట్ బూలియన్ అంట. దిస్ ఈస్ మై మెథడ్. అండ్ ఇఫ్ ఐ జస్ట్ ప్రింట్ దిస్, ఇక్కడ నేను ట్రూ ఎంటర్ చేయాలి. వై? బికాస్ ఇట్ ఈస్ అ బూలియన్. ఇఫ్ యూ రన్ దిస్ విల్ గెట్ ట్రూ యాజ్ అన్ అవుట్పుట్. ఇలా మనం బూలియన్ వాల్యూస్‌ని కూడా ఇన్‌పుట్‌గా తీసుకోవచ్చు యూజింగ్ నెక్స్ట్ బూలియన్. సో ఇంకొకసారి కంక్లూజన్ ఏమంటే, ఈ మనం ఇన్‌పుట్స్ తీసుకోవడానికి వి హావ్ అ ప్రీ డిఫైన్డ్ క్లాస్ కాల్డ్ as స్కానర్ క్లాస్. అండ్ అది ఎక్కడ ఉంటుందంటే జావా డాట్ యూటిల్ అనేటువంటి ప్యాకేజ్ అలాంటి ఒక డబ్బాలో ఉంటుంది. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి మన ప్రోగ్రామ్‌లో. వి హావ్ టు సే వి హావ్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు జావా. హే జావా, జావా డాట్ యూటిల్ అనే డబ్బాని యూజ్ చేస్తున్నాను. దాంట్లో ఉన్నటువంటి స్కానర్ క్లాస్‌ని వాడబోతున్నాం ఇప్పుడని చెప్తున్నాం. బై దిస్ ఫస్ట్ లైన్. ఓకే. దెన్ సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. అండ్ నాట్ ఓన్లీ థట్, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు యూ హావ్ టు సే దిస్ సిస్టమ్ డాట్ ఇన్. అండ్ వాట్ ఇస్ దిస్ ఈశ్వర్ అంటే ఇన్పుట్ స్ట్రీమ్. అంటే ఏంటి, కీబోర్డ్ నుంచి స్కానర్ క్లాస్ వరకు డేటా అనేది ఫ్లో అవ్వాలి కదా. యు ఆర్ క్రియేటింగ్ అ స్ట్రీమ్. ఆ స్ట్రీమ్ లో యూ విల్ పాస్ దిస్ డేటా. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ అ పైప్. ఇట్ ఈస్ అ పైప్ బిట్వీన్ ద స్కానర్ క్లాస్ అండ్ ద కీబోర్డ్. దేని నుంచి మనం ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటున్నాము. ఓకే, అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు మెన్షన్. సూపర్. అండ్ దెన్ ఈశ్వర్ అంటే వాట్ ఆర్ దిస్ మెథడ్స్ అంటే స్ట్రింగ్‌కి అయితే నెక్స్ట్ లైన్ ఉంటుంది. సో నెక్స్ట్ అనేది వర్డ్ తీసుకుంటుంది. స్పేస్ ఎన్‌కౌంటర్ గాని ఆపేస్తుంది. నెక్స్ట్ అనేది మొత్తం సెంటెన్స్ తీసుకుంటుంది. అండ్ ఎంటర్ నొక్కగానే అది కూడా అయిపోతుంది. ఓకే. వాట్ అబౌట్ రిమైనింగ్ డేటా టైప్స్ అంటే ఇంట్‌కి నెక్స్ట్ ఇంట్ ఉంటుంది. ఫ్లోట్‌కి నెక్స్ట్ ఫ్లోట్ ఉంటుంది. బూలియన్‌కి నెక్స్ట్ బూలియన్ ఉంటుంది. డబుల్‌కి నెక్స్ట్ డబుల్ ఉంటుంది. లాంగ్‌కి నెక్స్ట్ లాంగ్ ఉంటుంది. షార్ట్‌కి నెక్స్ట్ షార్ట్ ఉంటుంది. బైట్‌కి నెక్స్ట్ బైట్ ఉంటుంది. బట్ క్యార్‌కి నెక్స్ట్ క్యార్ ఉంటుందా అంటే ఉండదు. మనం ఏం చేయాలి, నెక్స్ట్ మెథడే వాడి స్ట్రింగ్ గానే తీసుకొని దాంట్లో క్యార్ అట్ ఆఫ్ 0 అని చెప్తే చాలు, క్యారెక్టర్‌ని నువ్వు ఇన్‌పుట్ చేసుకోవచ్చు. ఓకే. డన్. అండ్ వాట్ ఈస్ దిస్ క్లోజ్ మెథడ్ అంటే మనం ఆక్యుపై చేసుకున్న రిసోర్సెస్‌ని, మనం ఆక్యుపై చేసుకున్న మెమరీని మనం ఫ్రీ చేయడానికి వి విల్ యూజ్ దిస్ క్లోజ్ మెథడ్. అండ్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌కి అది అవసరం లేదు. ఇట్ ఈస్ ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ ద లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. అండ్ అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. సో మళ్ళీ మళ్ళీ నువ్వు స్కానర్ ఆబ్జెక్ట్ గనుక వాడేటట్టయితే యూ షుడ్ నాట్ యూజ్ దిస్ మెథడ్. బాగా ఆచితూచి ఈ మెథడ్‌ని అయితే వాడాలి. ఓకే. సో థాట్ ఈస్ అబౌట్ అవర్ ఇన్‌పుట్స్. దీంతో మనకి ఇన్‌పుట్స్ అండ్ అవుట్‌పుట్స్ అయితే క్లియర్ అయిపోయింది. సో అవుట్‌పుట్స్ అనేది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ముందే చూసేసాం. అండ్ ఒకవేళ మీకు గనుక ఏమైనా అర్థమై ఉంటే అడగదలుచుకోలేదు. మీ ఇష్టం. నేర్చుకోండి చాలు. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.